దాదాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్స్ వివాదం ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. ఒక వర్గం మీడియా సమావేశం నిర్వహిస్తుండగా మరో వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ స్థలంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉంది. అలాంటి సమయంలో మీరు ఇక్కడికి ఎలా వస్తారు అంటూ ఒక వర్గం ప్రశ్నించగా, మేము కూడా ప్లాట్ల యజమానులమే, మాకు కూడా హక్కు ఉంది అంటూ మరో వర్గం స్పందించింది. ఈ సందర్భంగా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పోలీసుల స్పందన తీరుపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్లాట్ యజమానులు కొల్లూరులోని సర్వే నెంబర్లు 174, 175, 177, 180 నుంచి 183, 186 నుంచి 190 వరకు గల లక్ష్మీపురం కాలనీ లేఅవుట్లో దాదాపు 1300 మంది ప్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు. 1984 నుంచే తాము భూముల స్వాధీనంలో ఉన్నామని, ఇటీవల కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి ప్లాట్లను అతిక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మేము లేఅవుట్ ద్వారా చేసిన భూమిని మేము కొనుక్కోవడం జరిగింది. దాదాపుగా 147 ఎకరాల ల్యాండ్ని ప్లాటింగ్ చేసి అమ్మారు. అందులో ఆర్ఆర్ మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రఘునందన్ రెడ్డి వీళ్ళు ముగ్గురికి జీపీఏ ఇచ్చారు. రైతులు దాదాపుగా 19 మంది 20 మంది రైతులు ఇచ్చారు. ఈ ల్యాండ్ మేము కొనుక్కున్నాము, చట్టపరంగా ప్లాట్లు చేశారు, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈరోజు కూడా మీకు వెళ్ళి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే మా పేర్ల మీద ఉన్నాయి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. లోకాయుక్తకి వెళ్ళాం మేము. లోకాయుక్తలో కూడా మా సైడ్నే ఇచ్చారు. అప్పుడు ఎంఆర్ఓ ప్లస్ కలెక్టరు అందరూ కూడా ఇది ప్లాట్లే 1984 నుంచి ఉన్నాయి అని చెప్పారు. ఈ మధ్యలో 2003లో రాదండ్ల విజయభాస్కర్ చౌదరి వచ్చి డిస్టర్బ్ చేసి మా లేఅవుట్ని అంతా కూడా డిస్టర్బ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే 1984లో మేము కొన్న తర్వాత 2003లో మేము ఎప్పుడైతే అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ భూమిని ఆక్రమించిన వాళ్ళకి మనం దీటైన సమాధానం చెప్పాలి అని చెప్పి అందరం ప్లాట్ ఓనర్స్ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు, ప్రసాద్ నేను కూడా ఒక బాధితుడినే, మీతో పాటు నేను ఉంటాను, కోర్టు వ్యవహారాలు మంచి చెడ్డ అవన్నీ నేను చూసుకుంటాను, మీరు మాకు సహాయం చేయండి, మీరు మాతో ఉంటే బలం నాకుంటే నేను వాళ్ళతో పోట్లాడగలుగుతాను అని చెప్పాడు. సరే అన్నాం. ఆ తర్వాత మేము గజానికి ఎంత అని చెప్పి చాలాసార్లు 3 దఫాలుగా మేము డబ్బులు వసూలు చేసి ఆయనకి ఇచ్చాం కూడా, కోర్టు పనులకు అనుకోండి దేనికన్నా. రీసెంట్గా జరిగింది ఏంటంటే మాతోనే మీటింగులకు పిలిచి మేము మీటింగ్లో అటెండ్ అయినప్పుడు ఇట్లా ఒక కాగితాల మీద అన్నిట్ల మీద ఫోన్ నెంబరు, పేరు, సిగ్నేచర్లు అన్నీ తీసుకొని ఇవి ఎందుకు అని చెప్పానంటే, మీటింగ్లు మీరు అటెండ్ అయ్యారు కదా అవి దానికోసం అని చెప్పారు మాకు కూడా. చెప్పిన తర్వాత ఏమైంది, ఇప్పుడు తను ఏం చేస్తాడు అంటే ఈ ప్లాట్ల మీద మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు, ఈయనకి ఇచ్చేయచ్చు అని చెప్పి పైన ఒకటి రాసి ఇవి కింద పెడతాడు అనమాట. మనం ఇచ్చినవి పెట్టి ఈ రకంగా ఫోర్జరీ అన్నట్టు. ఇది మనకి చెప్పింది ఏంది, ఓన్లీ మీటింగ్ అటెండ్ అయినందుకు అని చెప్పాడు. ఇవి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తాడు. ఇస్తే వాళ్ళు ఏం చేశారు, పాస్బుక్లు ఇస్తారు. ఈ రకంగా చేసి మా భుజం మీద తుపాకీ పెట్టి కాల్చి ఆ భూమిని ఆక్యుపై చేశాడు. రీసెంట్గా మధ్యలో ఏమైంది, ఈ 188 ఈ మొత్తం సర్వే నెంబర్ 188 దీంట్లో ప్రసాద్ ఈ స్క్రిప్స్ ఇండియా రిప్రజెంటెడ్ బై మనోజ్ జైన్ వీళ్ళిద్దరూ హైకోర్టులో ఈయన గెలిచాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏం చేశాడు అంటే ఈయన ఒక తప్పుడు డెత్ సర్టిఫికేట్ పెట్టాడు. ప్రసాద్ సృష్టించుకొని పెట్టాడు. పెడితే వాళ్ళు ఏం చేశారు, ఈ తప్పుడు డెత్ సర్టిఫికేటు
మీరిద్దరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదు అంటే మేము ప్రనౌన్స్ చేస్తామని వాళ్ళకి టైం ఇచ్చారు. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఏం మాట్లాడకుండా ఊరుకుంటే వాళ్ళు మనోజ్ జైన్కి డిగ్రీ ఇచ్చారు. ఎవరు? సుప్రీంకోర్టు ఇస్తే అప్పుడేం చేశాడు, బయటకు వచ్చి ఇమ్మీడియట్గా తను దిగిపోయాడు ప్రెసిడెంట్ నుంచి. దిగిపోయి సత్తయ్య గారు రాలేదా, సత్తయ్య గారిని ప్రెసిడెంట్గా పెట్టాడు. సత్తయ్య గారిని అంత సడన్గా ప్రెసిడెంట్గా ఎందుకు పెట్టాడా అని చెప్పి మా అందరికీ అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు నేను ఉండకూడదు, మీరే ఉండాలి, మీరు పెట్టండి అని చెప్పి మమ్మల్ని చెప్పించాడు. ఎస్సీ ఉంటే దళితుడు ఉంటే బాగా పోట్లాడతాము మనం, అది ఇది అని కబుర్లు మాకు చెప్పాడు. సరే అని చెప్పాము. అది అయిపోయిన తర్వాత ఏం చేసాము, మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి ఇవ్వద్దండి, ఇవి 1984 నుంచి మా ప్లాట్లు మేము కొన్నాము అని చెప్పి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మేము పెద్ద గొడవ చేయడం జరిగింది. ఆయన కుతంత్రం చేయాలనుకున్నా కానీ మంచి ఏం జరిగింది మాకు అంటే, మేము అక్కడ వెళ్ళి ధర్నా చేయడం మూలంగా ఎంఆర్ఓ అన్నీ ఇవి 1984 నుంచి ప్లాట్లు అని చెప్పి మొత్తం రికార్డ్స్లో రాయడం జరిగింది. ఆ తర్వాత లోకాయుక్త రావడం, లోకాయుక్తలో మళ్ళీ కలెక్టరు ఎంఆర్ఓ వీళ్ళందరూ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మనల్ని అడ్డం పెట్టుకొని సాధించిన దాంట్లో భూములు ఇప్పుడు అది కట్టి ఈ మధ్యలో ఏం చేశాడు, 200-250 మందితోటి అగ్రిమెంట్లు చేయించాడు. 10,000 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ ఇస్తాను, మీరు అడ్వాన్స్ తీసుకొని మన ఏమంటారు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేయండి మాతో అని కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేశారు. ఈ 200 మంది కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేసిన దాన్ని తుంగలో తొక్కేసి తనేం చేస్తున్నాడు, ఇప్పుడు అక్కడ వైష్ణవ్ బిల్డర్స్ అని చెప్పి కట్టి అందులో ఈ 200 మందిని పిలవాలి కదా. మరి తను 200 మందితో అగ్రిమెంట్ చేయించుకున్నావు కదా, వాళ్ళ గురించి ఏమీ మాట్లాడట్లేదు. మాట్లాడకుండా ఒకరోజు నాకు ఫోన్ చేస్తాడు, మీరు మా దగ్గరికి వచ్చేయండి, మీ అందరికీ ప్లాట్లు ఇస్తామని చెప్పాను, అట్లాగే మీకు ప్లాట్ ఇచ్చేస్తాను, మీరు అందరు నా దగ్గరికి వచ్చేయండి. వాట్ అబౌట్ ది అదర్స్, దాని గురించి ఏంటి చెప్పండి అంటే దాని గురించి ఏం మాట్లాడదు. ఇప్పుడు అది మేము హెచ్ఎండిఏలో ఆల్రెడీ మేము ఇచ్చాం. నిన్న సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది. ఏంటి, సుప్రీంకోర్టు నుంచి స్టిప్స్ ఇండియా వర్సెస్ ప్లాట్ ఓనర్స్ వేసుకున్న దానికి ప్లాట్ ఓనర్స్కి ఏమని ఇచ్చారంటే సుప్రీంకోర్టు ఈ ల్యాండ్ని పూర్తి డిస్ప్యూట్ అయ్యేదాకా ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ చేయకూడదు అని చెప్పి ఇచ్చారు. టోటల్ ఎక్స్టెంట్కి మమ్మల్ని దాంట్లో మా ప్లాట్ లోకి రానియట్లేదు. 188 కూడా లక్ష్మీపురంలో ఒక పార్ట్ ఆఫ్ సర్వే నెంబరే కాబట్టి దాంట్లో ఇప్పుడు మాట ఇప్పుడు నేను వచ్చి వీళ్ళు ఫోటోలు ఉన్నాయి, వచ్చి ఇక్కడంతా ఉన్నాయి, ఏంటంటే వీళ్ళు ఒక గలాట సృష్టించి మా మధ్యలో ఇది ఈ ప్రయత్నం. ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్ అండి, ప్లాట్ ఓనర్స్ అందరూ కలిస్తే వీళ్ళకు పుట్టుకతులు లేవు, అది కలగకుండా చేస్తున్నారు, వాళ్ళ ల్యాండ్లు పోతాయి, వాళ్ళకి ఏమీ రావు. అందుకని 24 గంటలు ఏదో రకంగా ప్లాట్ ఓనర్స్ మధ్యలో గొడవ పెట్టాలి. సో పెట్టి ఏం చేయాలి, డివైడ్ అండ్ రూల్ లాగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. ఈ లక్ష్మీపురం లేఅవుట్ అనేది గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి, గ్రామ పంచాయతీ. సార్ నేను కూడా చెప్తాను, ఆ టైంలో ఏం అనుమతి లేకుండా జరగవు. చాలా 87 ఎక్కడ అయితే ఏం చేసాడు, వీళ్ళు ఎంత పకడ్బందీ చేసాడో అని రికార్డులు అన్ని తగలబెట్టేసాడు. ఏం లేవు, రికార్డు తగలబెట్టి. ఇప్పుడు ఓవర్ ప్లాట్ ఎక్కడ వస్తుంది అంటే ఏం చెప్తారు, ఇప్పుడు అందరికి ఒక చూసాగా తెలుసు. ఇప్పుడు 188 సర్వే నెంబర్ లో టోటల్ ఎంత ఎక్స్టెన్షన్ ఉంది, 7 acres లో ఇంతమంది 100 మంది రాలేదు. 80 నుంచి 100 ప్లాట్ ఉంటాయి, ఇది ఒక్కటే మిగిలింది సార్, మేము కాపాడుకున్నాం దీన్ని. ఇది ఏంటంటే ఇదంతా కాకిపై వేసుకున్నారు, ఆ టైంలో ఏదో దీన్ని ఇట్లా కాపాడుకున్నాం. ఇదన్నా ఉంటది మనకి. ఇప్పుడు ఇక్కడ ఫైట్ చేస్తున్న వాళ్ళందరూ ఇక్కడ ఫ్లాట్ వాళ్ళేనా? కాదు, మొత్తం ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఉంది అండ్ సర్వే నెంబర్ ఇదేనా, 188 సర్వే నెంబర్ 188 7 acres. అన్నిట్లో ప్లాట్స్ ఉన్నాయి, దగ్గర 80 నుంచి 100 ప్లాట్లు దీంట్లో వస్తాయి. మా ప్లాట్ ఓనర్స్ దెబ్బతింటారని మేము సుప్రీంకోర్టు పోతే కింద ట్రయల్ కోర్టు తీసుకొని హైకోర్టులో గెలిచాము, సుప్రీంకోర్టులో గెలిచాము. సో సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే నాట్ టు డిస్టర్బ్ పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్లాట్ ఓనర్. బట్ ఇల్లీగల్గా ఒక డాక్యుమెంట్ సృష్టించి దానికి ఎలాంటి అనుమతులు అది ఎటుకెళ్ళి వచ్చింది,
కొద్దిగా పొలిటికల్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని డబ్బు ఎకరాలలోకి ఎట్లా కన్వర్ట్ అయింది? ఎకరాల్లో అది ఇప్పుడు ప్లాటింగ్ అయితే అట్లా మేనేజ్ మీరు అధికారులను అడగలేదు? అడిగినాము, అన్ని ఉన్నాయి మాకు. లోకాయుక్తలో ఎంఆర్ఓ కొద్ది ఇచ్చిండు, ఇది ప్లాట్స్ అని చెప్పి ఇచ్చిండు. మళ్ళీ ఎంఆర్ఓ ఏం చేసిండే ఆయనకి ఎన్నోసి ఇచ్చిండు. అంటే డబ్బుల ప్రభావం బట్టి తెచ్చుకున్నారు. అంటే ఆయన చెప్పడం ఏంటంటే వచ్చి ఆయన వచ్చారు హెచ్ఎండి నుంచి పర్మిషన్ వచ్చింది. అయితే ఆయన ఏం బెదిరిస్తాడు అంటే ఓపెన్ చెప్తున్నారు, దీంట్లో పొలిటికల్ ఒక మినిస్టర్ ఉన్నాడు, మీరు ఏమి చేయకండి అని అట్లా ఉల్టా బెదిరిస్తున్నాడు. మేము ఎప్పుడైతే వేసినామో లేనిపోని పోలీస్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేయించడము, ఇక్కడికి వస్తే మా వెనకాలో కొంత రౌడీలను ఫాలో చేయించడము, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే హెచ్ఎండీలో ఆల్రెడీ ఆయన నోటీస్ పోయింది, నువ్వు ఎట్లా ఇవన్నీ చెప్పకుండా నువ్వు ఎట్లా ఇచ్చినావు అని చెప్పి, ఎట్లా మాకు బ్లాక్లో పెట్టినావు, హౌ డిడ్ యూ గెట్ వితౌట్ గివింగ్ ఆల్ ది డీటెయిల్స్, మీరు ఎట్లా పర్మిషన్ తీసుకున్నారని హెచ్ఎండీ నోటీస్ వచ్చింది దానికి. మేము ఎప్పుడైతే హెచ్ఎండీ క్వశ్చన్ చేసింది, అదే మేము రిట్ పిటిషన్ కూడా వేసినాం, హైకోర్టులో వేసినాము. హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాంట్లో పెట్టినాము, మీకు ఇచ్చే దీంట్లో పెట్టినాము. క్లియర్గా చెప్పింది ఈ సబ్జెక్టు ది రిట్ పిటిషన్లో ఏం జరుగు కోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని బట్టి అని హైకోర్టులో సుప్రీం రిట్ పిటిషన్ క్లియర్గా ఇచ్చింది. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇల్లీగల్గా కట్టుకుంటూ పోతున్నారు. మేము ప్రశ్నిస్తే బెదిరించడము, కొంతమంది బ్లాక్మెయిల్ చేయడము, అమ్మాయిమని చెప్పి మా ప్లాట్లు అమ్మాయిమని చెప్పి మీకు ఆడ ఇస్తాము ఇక్కడ ఇస్తాము అగ్రిమెంట్ చేసుకొని, ఒక అగ్రిమెంట్ చేసుకొని అందరూ 10,000 ఇచ్చి ఏం చెప్పిన తర్వాత చెప్పాడు, నేను కట్టలేకపోతున్నా కొద్దిగా పైసలను ఒక 5 లక్షలు తీసుకున్నాను, 5 లక్షలు తీసుకున్నాడు. ఇట్లా నేను నమ్మినాం. 20 సంవత్సరాల నుంచి ఈ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్. మాకేం చెప్పిండు, కొట్లాడుతున్నాం, మేము అన్నీ చేస్తున్నాము, మేము లక్షల రూపాయలు ఇచ్చినాము కోర్టు కేసులు అని చెప్పి. ఎక్కడ ఏ కోర్టు కేసు కొట్లాడలేదు.